ప్రభుత్వం మీరు చేసిన తప్పిదాల వల్ల ఈరోజు రాయచోటి నియోజకవర్గంలో శాంతి భద్రతలు క్షీణించే పరిస్థితికి వచ్చాయి. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి రమేష్ కుమార్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. అదే మాదిరిగా మా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు, ఏదో తప్పులు చేశారు ఏం చేశారని. మీరు మీ నాయకుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏమి పీకాడో నువ్వు చెబుతావా రాయచోటి కాన్స్టిట్యున్సీలో నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు మీరేం చేశారు? ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రి రామప్రసాద్ రెడ్డి గారు కానీ ఏ ఊరికి వెళ్ళినా కూడా సిమెంట్ రోడ్లు అయితేనేమి, త్రాగునీరు అయితేనేమి, పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా మాకు బ్రహ్మరథాలు పడుతున్నారు. మీరు ఏం చేశారయ్యా? మీరు ఆ రోజు మీరు కాలక్షేపణం చేశారు. ఈరోజు అభివృద్ధి అంతా ఏందో పరుగులు బట్టి చూపిస్తున్నాం. మా మంత్రి గారు అయితేనేమి, మా ముఖ్యమంత్రి గారు అయితేనేమి. ఈరోజు మేము చూసి ఓర్వలేక నువ్వు ఈరోజు మా నాయకుల మీద నిందేయడం పద్ధతి కాదని ఈరోజు తెలియజేసుకుంటూ ఉన్నా. అదే మాదిరిగా సంబేపల్లి మండలం గురించి మాట్లాడుతున్నావు రమేష్ కుమార్ రెడ్డి గారు. మీరు ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి, సంబేపల్లి మండలంలో ఎవరు భూ కబ్జాలు చేశారు, ఎవరు భూ దోపిడీలు చేశారో నువ్వు నీ మనశ్శాస్త్రికి తెలుసు, నీకు తెలుసు, మీ నాయకుడికి అందరికీ తెలుసు. వాళ్ళు మీ నాయకులు కాదా అని అడుగుతా ఉన్నా. మీ మండల నాయకులు కాదా? వాళ్ళు చేసింది మీ వాళ్ళు, చెందింది మీ వాళ్ళు, భూ కబ్జాలు చేసింది మీరైతే ఈరోజు మా మంత్రి గారిని నిందిస్తావా? ఏం మాట్లాడుతున్నావయ్యా? సిగ్గు చేయటగా లేదా మీకు? మీరు మా మంత్రి గారి గురించి, మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే ముందు ఆత్మ పరిశీలన చేసుకుని మాట్లాడవలసిందిగా నేను కోరుకుంటూ, మా మంత్రి గారు మేము అధికారంలోకి వచ్చిన వారం 10 రోజుల్లోనే ప్రకటించడం జరిగింది. ఎవరైతే వైకాపా నాయకులు కానీ, టీడీపీ నాయకులు కానీ ఎవరైతే భూమి అక్రమాలు చేశారో, ఎవరైతే భూ దోపిడీలు చేశారో, ప్రభుత్వ భూమిని ఎవరైతే కొల్లగొట్టారో వాళ్ళ మీద యుద్ధం ప్రకటించి ఈ భూమిని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఆ భూముల్లో కూడా బోర్డులు పెట్టడం జరిగింది. అది కూడా తొందరలో కూడా పూర్తి అవుతుంది. అది ఎక్కడ పూర్తి అయిపోతుందో, ఎక్కడ మాకు మంచి పేరు వస్తుందో అని నువ్వు చూసి ఓర్వలేక ఈరోజు మా పార్టీ పైన, మా నాయకుల పైన బురద వదులుతున్నావా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రాయచోటి నియోజకవర్గంలో నల్లమూలల నుంచి తిరిగి చూడు రమేష్ కుమార్ రెడ్డి గారు, అభివృద్ధి ఏదో మేము చూపిస్తున్నాం. ఆ రోజు నువ్వు ఏం చేసావయ్యా? మీ నాయకుడు ఏం చేశాడు? అది మాట్లాడాల్సింది పోయి నువ్వు పొద్దు నూకులు వచ్చేసి మా మీద నిందలు వేయడం ఏంది, మా నాయకుడి మీద నిందలు వేయడం ఏంది? మీ నాయకుడు చేసిండు 5 సంవత్సరాలు ఏమంటే చూపించు. ఏ చర్చకైనా సిద్ధం రాయచోటి నియోజకవర్గంలో మేము. మీ నాయకుడు 5 సంవత్సరాలు ఏం చేశాడు అభివృద్ధి? ఇప్పుడు మేము వచ్చి 10 నెలలు కాలేదండి, మేము చేసే అభివృద్ధి రా చూపిస్తాం. ఏ గ్రామంలోకి రమ్మంటావు, ఏ మండలంలోకి రమ్మంటావు చెప్పండి, మేము చూపిస్తాం, అభివృద్ధి ఏందో చూపిస్తాం. అంతేగాని మా నారా చంద్రబాబు నాయుడు గారి పైన, మా మంత్రి గారు రామప్రసాద్ రెడ్డి గారి పైన నిందలు వేయడం మంచి పద్ధతి కాదని నేను హెచ్చరించుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను.